నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటైన ట్రాఫిక్ పోలీస్ విభాగం ఇప్పుడు ట్రాఫిక్ కట్టడి కంటే చలాన్ల వసూళ్లకే పరిమితమైందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కూడళ్ల వద్ద నిలబడి వాహన రాకపోకలను సక్రమంగా నడిపించాల్సిన పోలీసులు ఇప్పుడు గుంపులుగా ఒకే చోట చేరి రోడ్డుపై వచ్చే ప్రతి వాహనాన్ని అడ్డుకుంటున్నారు. నలుగురు ఐదుగురు కానిస్టేబుళ్లు కలిసి అకస్మాత్తుగా రోడ్డు మధ్యకు వచ్చి చేతులు అడ్డంగా పెట్టి వాహనాలను ఆపేస్తున్నారు. దీంతో వెనుక వైపు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. వాహనదారుల అత్యవసరాలు, కుటుంబంతో ప్రయాణం, చిన్నపిల్లలు ఉన్నా ఎవరూ వినిపించుకోవడం లేదు. ముందుగా ఆన్లైన్లో పెండింగ్ చలాన్ల తనిఖీలు చేసి ఆ తరువాత అక్కడికక్కడే చెల్లింపుల ఒత్తిడి పని పూర్తి చేస్తున్నారు. పెండింగ్ చలాన్లు ఉన్నాయా లేవా అన్నది చూసేంత వరకు వెళ్లనివ్వమని హుకుం జారీ చేసుకున్నారా అన్న రీతిలో ఉంటుంది పరిస్థితి. ఒకవేళ పెండింగ్ ఉంటే వెంటనే ఫోన్ పే ద్వారా చెల్లించాల్సిందేనంటూ ఒత్తిడి. కూడళ్ల వద్ద ఉండాల్సిన సిబ్బంది కనిపించకపోవడంతో కొందరు వాహనదారులు సిగ్నల్స్ ను పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. ఫలితంగా ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. రోడ్డుపై ట్రాఫిక్ జామ్లు జరగకుండా పెట్రోలింగ్ చేయడం, అడ్డంగా నిలిచిన వాహనాలు, అక్రమ దుకాణాలు తొలగించడం ఇవన్నీ ట్రాఫిక్ విభాగం బాధ్యత. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఈ చలాన్ల వేటపై ప్రత్యేక దృష్టి సారించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూడళ్ల వద్ద నుంచే నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల ఫోటోలు తీసి ఈ చలాన్లు పంపాల్సిన ప్రక్రియ ఇప్పుడు చెట్లు, దుకాణాలు చాటున దాక్కొని ఫోటోలు తీయడంగా మారిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నించిన వారికి సమాధానం ఒకటే: ఉన్నతాధికారులు టార్గెట్లిచ్చారు, వాటిని పూర్తి చేయాల్సిందే. అయితే ఇక్కడ చిన్న సందేహం: ఇవన్నీ ట్రాఫిక్ నియంత్రణ కోసమా ఈ విభాగం, లేక వసూళ్ల కోసమా? వారికి రోడ్డు భద్రత ముఖ్యమా, లేక చలాన్ల లక్ష్యాలే ముఖ్యమా? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.